హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమృద్ధి డైరీస్. ఈరోజు డే 3. ఇప్పుడు రాతి కొట్టినాను. ఎస్, రాతి కొట్టినాల ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ గౌరమ్మకి పూజ చేసేసారు. కలశ పూజ అంటారు దీన్ని. తోడు పెళ్లి కూతురు పూజ చేస్తుంది. ఇప్పుడు 2 ఇసురౌతులు ఉంటాయి. ఒకటి పెళ్లి కూతురుకి, ఇంకొకటి తోడు పెళ్లి కూతురు ముందు పెడతాం. ఒకటేమో పసుపు ఇసురుతాము, నెక్స్ట్ దాంట్లో గోధుమలు ఇస్తాం, నెక్స్ట్ మంగళారతి ఇస్తాము. పాపము తొలగుము శివదేవ పాలించగరారా జగమేశ్వర గరుడ శంకర మా గంగాధరుడ ఈశ్వర కరుణించరా త్రిభువననాథ. ఆనందమయీ ఆనందమయీ శ్రీలలిత హారతి గొనుమా అమ్మా నీ తనయులమమ్మాదరించుమా ఆనందమయీ. ఒడిలో పెడుతున్నది ఇప్పుడు. తేజ్ ఫోటోస్ వచ్చిన వారందరికీ వాయన. చాలా బాగా జరుగుతున్నాయి. మేము హ్యాపీ. చాలా బాగా జరుగుతుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏది నచ్చింది ఎక్కువ? పోచంపండు. ఎందుకు? అమ్మవారి పూజలు కాబట్టి. ఇప్పుడు రాతి కొట్నాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మైలపోలు, తర్వాత బాజింగాల పూజ, కురాళ్ళు నింపుడు, మళ్ళీ రేపు పెళ్ళి. ఎట్లయితుందో అని టెన్షన్ అవుతుంది నాకు. ఏం కాదు, మంచిగా.
ఇప్పుడు మైలపోలు ప్రోగ్రామ్ అవుతుంది. ఇక్కడ ఇదంతా పెట్టి సెట్ చేసేసాము. నెక్స్ట్ పెళ్లి కూతురు రావడం లేట్. ఇది కాని అంటారు అనమాట. కాని పెట్టాలి కంపల్సరీ ఇక్కడ మైలపోలు చేసేటప్పుడు. పోలుకి అక్షంతలు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అక్షంతలు వస్తుంది. ఇంతకు ముందు మనం రాతి కొట్టినప్పుడు గోధుమలు ఇసిరినాం కదా నాన్న, అది ఆ పిండిని తీసుకొని ఉడకబెట్టి వారవాలి కుడుములు చేసి. ఈ కుడుముల్ని అమ్మాయి పెళ్లి కూతురు స్నానం చేసి రాగానే తినిపియాలి. తర్వాత పెళ్లి తొందరగా కావాలని కోరుకునేటోళ్ళు కూడా తినచ్చు అన్నట్టు. ఇవి తింటే తొందరగా పెళ్లి సెటిల్ అవుతుంది. పెళ్లి ఫంక్షన్స్ మధ్యలో మేము అలా ఒక చిన్న డ్రైవ్ కి వచ్చేసాం. మీరు తీసుకున్న కొత్త తార్లో అది కూడా మా బావని ఎక్కించుకొని మరి వెళ్తున్నాం. పెళ్లి ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రఫుల్లన్న? సూపర్. అసలు మూమెంటే లేని ఎంజాయ్మెంట్ అనేది లేదు అసలు అక్కడ. అదేంటి ప్రఫుల్లన్న, రేపు మన బర్త్డేస్ కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? ఏముంది, చూసి ఇయర్ గడిచిపోద్ది మళ్ళా అదే మొఖాలు. మన ఇద్దరం చాలా రోజుల తర్వాత ఇంకోటి ఏంటంటే అదొకటి బెస్ట్ మూమెంట్. ఇంకా రాతి కొట్నాలు అండ్ మైలపోలు అయ్యాక ఇప్పుడు కురాళ్ళ పూజ అండ్ బాసింగాల పూజ ఉంటుంది. కురాళ్ళ పూజకి ఇప్పుడు కురాళ్ళని అలంకరిస్తున్నారు. ఇక్కడ నేను కురాళ్ళు పెట్టడానికి అక్కడ మొత్తం క్లీన్ చేసి ముగ్గు వేసి కురాళ్ళు పెడతానన్నమాట. కురాళ్ళ పైన పెట్టే క్యాప్స్ని కూడా ఇప్పుడు అలంకరిస్తున్నాము, నేను మా పిన్ని కలిసి. ఇప్పుడు అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చి కురాళ్ళు నింపించి నెక్స్ట్ బాసింగాల పూజ కూడా చేపిస్తారు పెళ్లి కూతురు అండ్ వాళ్ళ పేరెంట్స్ తోటి.
ఇప్పుడు పంతులు గారు 5 గోత్రాలు ఉన్న వాళ్ళని ఆ కురాళ్ళని 5 టైమ్స్ ఈచ్ నింపమన్నారు. ఇంకా ఇదే లాస్ట్ రిచువల్ అనమాట మ్యారేజ్కి ముందు. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ నెక్స్ట్ డే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమృద్ధి డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.